యాస్ ట్రైలర్ అంతా చాలా బాగుంది. ఎస్పెషల్లీ మీ ఎంట్రీ కానీ మీ క్లోజ్ షాట్స్ కానీ చాలా బాగున్నాయి. అందులో Thank you. లెట్ దెమ్ నో ఒక డైలాగ్ ఒకటి, మీ డైలాగ్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ ఒకటి. సో ఎవరిది ఆ డైలాగ్స్ థాట్స్? వాళ్ళదే అండి బాబు. నాకేం రాలేదు. డబ్బులు ఇచ్చారని రాసింది చేయమన్నారని మీరు ఏమైనా లేదండి. జస్ట్ మాడ్యులేషన్ లో చెప్పాను వాళ్ళు రాసింది అంతే. ఆ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ తీసేసి మీరు ఏమైనా పెట్టారా? లేదండి, ఇవి యాజ్ ఇట్ ఈస్ రాసిన డైలాగ్లే. యా నేనేమి అంత ఇదిగా పెట్టలేదు. బట్ ఐ వాంట్ ఆల్ ద విమెన్ టు గో వాచ్ దిస్ మూవీ బికాజ్ మీరు చేయలేనాటివి, మీరు అనలేనాటివి, మీరు అనుకుంటే బయటికి చెప్తే భయపడే విషయాలన్నీ మేము ఓపెన్గా చెప్పేశాం. అట్లీస్ట్ మీరు ఎవరు అన్నా దే కేమ్ త్రూ ప్రాపర్లీ అన్న ఒక ఫీలింగ్, హ్యాపీనెస్ తప్పకుండా ఉంటుంది. యా. సో డైరెక్టర్ గారు, ఎనీవన్ అట్ ద సేమ్ టైం చాలా ఎంటర్టైనింగ్ వేలో కనిపించింది. ఈ సినిమాకి మీకు కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఆల్మోస్ట్ మధ్యలో గ్యాప్ వచ్చింది. సో అదే ఎక్కువ పట్టలేదండి, తర్వాత ప్రాసెస్లో టైం పట్టింది అంతే. సినిమా తీయడానికి చాలా తక్కువ టైంలో అయిపోయిందండి, చాలా తక్కువ టైం. అంటే వీళ్ళందరి సపోర్ట్, అంటే మార్నింగ్ 6 to ఎవ్రీడే 9. దట్స్ వాట్. ఓన్లీ కాంపాక్ట్గా చేసిన థింగ్స్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా అందరూ అంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టే అంత దాంట్లో అయిందనేది థింగ్ అండి. బట్ మేకింగ్ ఆర్ దీంట్లో ఎక్కడ మాకు ఇంత టైం పట్టింది, అక్కడ గ్యాప్స్ ఏం రాలేదు. ఆఫ్టర్ దట్ ఇదైందనమాట అంతే. ఇదేంటో నేను చెప్తాను. పెళ్ళిగట్టు చూడు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు కదా, అది రెండు కదా. సినిమా తీసి చూడు, సినిమా తీసి రిలీజ్ చేసి చూడు. రిలీజ్ చేసి యా, పెళ్ళి ఇంత ఈజీ, ఇల్లు ఇంకా ఈజీ అనిపిస్తుంది అప్పుడు. యా, లైఫ్లో అందరూ ఒక పెద్ద సినిమా తీయక్కర్లా, ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అది రిలీజ్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించండి. ఐ ఎన్కరేజ్ ఎవ్రీ న్యూ యాక్టర్ దట్ దే మస్ట్ cast, produce, write, edit, put the music together and release it. 1 minute అయినా చాలు. బట్ ఆ కాన్సెప్ట్ నుంచి సినిమా బొమ్మ నీకు డిఐ అయ్యి నువ్వు బయటికి తీసుకొచ్చేంత వరకు ద ప్రాసెస్ అర్థమవుతుంది. ఎందుకు నన్ను ఇంతసేపు కరవైన్లో కూర్చోబెట్టారు అని లైఫ్లో అడగరు. యూనో, సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. సినిమా తీయడం ఈజ్ ఈజీ, బట్ ట్రయింగ్ టు ఇన్ టుడేస్ వరల్డ్ with OTTs, with our distributors, with our exhibitors, it's just not one thing. It's really frustrating as cinema makers and filmmakers. But the love for cinema, I think, makes us keep coming back and making a movie. Release అయ్యేంత వరకు నేను కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ సినిమా తీయను అనుకుంటా. ఆ రిలీజ్ అయిన రెండో రోజు కథలు ఏం బాగుంటాయో తెలిసిన వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేస్తావా, ఏమో మంచి కథలు విన్నావా అని. But that is an artist's journey. That frustration is also a part of an artist's journey. So ఎంత లేట్గా వచ్చామో అని కాదండి, ఎంత లేటెస్ట్గా వచ్చామనేది ముఖ్యం. క్లాప్స్. థ్యాంక్ యూ. సో ఇది డైరెక్టర్ మీరే చెప్పండి, అంటే ఇనీషియల్గా ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా థియేటర్కల్ రిలీజ్ అవ్వరు, ఓటీటీ అనుకున్నారా, లేదా ప్రోడక్ట్ బాగా రావడం వల్ల ఇప్పుడు థియేటర్కి వస్తున్నారు? అంటే ఫస్ట్ నుంచి దీనికే చేద్దామన్న దీంట్లో ఏం లేదండి. మేము ఫస్ట్ మూవీ యాజ్ ఎ మూవీ చేద్దాం అనుకున్నాం. ఎంటర్టైనర్ కాబట్టి ఆబ్వియస్లీ థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తారు ఆబ్వియస్గా. సో సినిమా అంతా చేసి చూసుకున్నాక వై నాట్ థియేటర్ అనిపించింది. సో థియేటర్లో చూస్తే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు కాబట్టి వీఆర్ ఆప్టింగ్ ఫర్ థియేటర్ టు. శ్రీరామ్ గారు, ఒక పైనాపిల్ కాకుండా అన్ని పైనాపిల్స్ ఎందుకు వేసుకొచ్చారండి? ఇక్కడున్న ఒక్కొక్క క్వీన్కి ఒక్కొక్క పైనాపిల్ ఇద్దామని. శ్రీరామ్ గారు చెప్పండి సార్, ఎలా అనిపించింది? లైక్ మీ క్యారెక్టర్ అంటే ఇంతమంది యాక్టర్స్ ఉంటారు, పైగా ఒక అదే వాళ్ళు చెప్పి అంటే శ్రీరామచంద్ర లాగా ఎలా అనిపించిందో, క్యారెక్టర్ లాగా ఎలా క్యారెక్టర్ వర్క్ ఐఎమ్ ఆస్కింగ్. చాలా బాధ మీరు పెట్టారు నన్ను. ఓకే, అంటే అలా కాదు, అంటే మీరు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? లైక్ ఇలాంటి ఆ డ్రమ్లో నేనే పడతానని డిసైడ్ అయ్యారండి వాళ్ళు, అలానే ఒప్పించారు. బట్ నో, ఐఎమ్ కిడింగ్. బట్ కార్తిక్ గారు, అర్జున్ గారు నాకు కాల్ చేసినప్పుడు దే టోల్డ్ మీ ద స్టోరీ. ఇలా అనుకుంటున్నాము, దీనికి అంటే ఏ బ్యాగేజ్ యాజ్ అన్ యాక్టర్ లేని ఒక
యాక్టర్ కావాలి. అండ్ నేను ఇదివరకు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ చూశారు తను, అండ్ దే ఫెల్ట్ ఐ విల్ బీ అ గుడ్ ఫిట్, రైట్ ఫిట్. ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉన్న ఒక పర్సన్ లాగా. అండ్ అలాగే కొత్తగా పెళ్ళయి ఐటీ డిపార్ట్మెంట్లో చాలామంది దే కెన్ రిలేట్ టు మీ, బికాజ్ కొత్తగా పెళ్ళైన తర్వాత దే గెట్ బిజీ ఇన్ దేర్ జాబ్, చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటారు. సో ఐ ప్రాబ్లీ దే ఫెల్ట్ ఫిట్, దే ఫెల్ట్ ఐ వాజ్ అ గుడ్ ఫిట్ అని నాకు ఆ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఆ యాక్టర్ దురద అనేది చాలా ఉందండి ముందరి నుంచి కూడా. సో కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను, అండ్ అలాగే రెగ్యులర్గా నేను ఐ డూ అ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, బాంబేలో కూడా ఐ కీప్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్. నాకు చాలా ఇష్టం. అండ్ ద హోల్ ప్రాసెస్ అనేది ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్టింగ్, గెటింగ్ ఇన్ టు స్కిన్ ఆఫ్ అనదర్ క్యారెక్టర్, నాకు చాలా ఇష్టం అదంతా. సో ఐ వాజ్ ప్రిటీ ఎక్సైటెడ్ అండ్ దట్స్ వాట్ మేడ్ మీ సే యెస్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మంచులక్ష్మి గారు, ఫైర్ బ్రాండ్ మంచులక్ష్మి గారు అనాలా, లేదంటే ఈ సినిమా తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూట్ లేదా అడ్వకేట్ లాగా సలహాలు ఏమైనా ఇస్తారా? ఉన్న జాబ్ హోల్డ్ చేయడానికే కష్టపడుతున్నారు, మళ్ళీ ఇంకొకటి వద్దండి. చాలా వెరీ హ్యాపీ వేర్ ఐ యామ్. నో ఫైర్ బ్రాండ్, నో నథింగ్. ఐఎమ్ జస్ట్ ఐ గెస్ నాకు బాంబేకి వెళ్ళిన తర్వాత మన అనేది ఇంకొంచెం ఎక్కువ ఓన్ చేసుకున్నాను అనిపిస్తుంది. బికాజ్ ఇంతకుముందు ఏదో ఒక అయ్యో మీడియా ముందు ఇలా బిహేవ్ చేయాలి, మీడియా ముందు ఇలా మాట్లాడాలి, అయ్యో ట్రోల్ అవుద్ది, అల్లో ఏదవుద్ది, ఇప్పుడే ఏమైనా అనుకోండి, దిస్ ఇస్ జస్ట్ హూ ఐ యామ్. సో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనుకుంటా, ఇంకా కూడా రెచ్చిపోతున్నాను నేను వచ్చినప్పుడల్లా. సో ఐ డోంట్ కేర్ ఎనీ మోర్, ట్రోల్ చేసుకోండి, లెట్ దే బీ మోర్, మే యూ ఆల్ లివ్ హ్యాపీలీ, అండ్ ఇఫ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ ఈవెన్ మోర్. బట్ నో ఫైర్ బ్రాండ్, నథింగ్ అండి. ఐఎమ్ అ మదర్ ఫస్ట్. నేను పొద్దున్న లేసి 6:30, నేను ఏ ఊర్లో ఎంత ఇది చేసినా ఐ హ్యావ్ టు వేకప్ అట్ 6:30. నా కూతురు 7:30 కార్ ఎక్కుతుంది. 7:30 to 7:45 ఐఎమ్ ఆన్ ద కాల్ విత్ హర్. అండ్ నౌ నిన్న వెళ్ళింది తను, బికాజ్ ఈ 1 month నాకు వర్క్ ఉంది. షీ లెఫ్ట్ లాస్ట్ నైట్, మళ్ళీ ఫ్రైడే వస్తుంది. సో మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మదర్, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు ప్లే డిఫరెంట్ రోల్స్. కానీ దిస్ ఇస్ ఆల్ ఇండస్ట్రీ పాప నేను. సో అండ్ ఐ హ్యావ్ బిన్ ట్రైన్డ్ వెరీ deeply and diligently in school ki ellanu, Beverly Hills Playhouse. So acting is just in my blood. Motherhood is something I am learning, right? So I feel that is more a challenge than anything else for me. Fire brand. ఓకే, హరితేజ గారు, సో ఇందాక అంటే మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. యాక్చువల్గా ఆ షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అనుకున్నాను ఈ క్వశ్చన్ వస్తుందని. జస్ట్ అంటే ఎప్పుడైతే ఐఎమ్ అ మదర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అని లక్ష్మి గారు అన్నారో, ఐఎమ్ అ మదర్ ఆఫ్ గర్ల్